పండగ వచ్చే సమయానికి నీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు అడగకుండానే గుర్తుపెట్టుకో, వాళ్ళు అడగకుండానే వాళ్ళ అక్కర్లు తీర్చడమే మగ లక్షణం, గుర్తుపెట్టుకో. భార్య ఉంటే తన అడగకుండానే తన అవసరతలు తీర్చడం మగ లక్షణం, గుర్తుపెట్టుకో. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి. బాగా వినండి, ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడేడి అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందండి చదువుతుంటే? ఏదైనా దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు చెప్పండి? అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. చూడండి, ఆదాం దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు? సిస్టమ్ బాగుందా అని అడుగుతాడు. కయ్యేన్ దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? మీ తమ్ముడు. అంటే దేవుడికి ఉండే గుణం ఏంటి? అది ఏం చేసావరా అని అడుగుతాడు. మనకి నచ్చింది అని చెప్పండి, అది ఏం చేశారని ఎవరైనా అడిగితేనే నచ్చదు మనకి. మనల్ని ఎవరు అడగకూడదు, మనల్ని ఎవరు ఏమనకూడదు, అసలు మనకు ఎవరు ఏ పని చెప్పకూడదు. ఇలా తినేసి ఇంత పొట్టలు పెంచుకుని అలా తిరిగి మనం అలా తిరుగుతుంటే ఎవ్వరు అసలు మనం అనకూడదు, అసలు ఏ పనిలోకి వెళ్తున్నావరా అని కూడా అడగకూడదు మనం. ఎందుకంటే నామోసి మనకి, మళ్ళీ ఆ నీరసానికి నామోసి మనకి. ఎవరు అడగకూడదు, ఏ వర్క్ చేయని అడుగుతున్నాను. మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను, సిగ్గు, సీము, నెత్తురు మళ్ళీ అడుగుతున్నాను. ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చెయ్యండి. దేవుని పిల్లల లక్షణాలు పని చేయాలండి, పని చెయ్యాలంతే. ఏదో ఒక పని చేయాలి. అవసరమైతే ఇంట్లో పనులు అంట్లైనా కడుగు, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి. కనీసం సీపురు తీసుకుని లోపలన్న తుడు, ఏదో ఒకటి చేయాలండి. మనిషి అన్నవాడు పని చెయ్యాలి. పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్లైనా మగ పిల్లోడైనా. ఏదో ఒక వర్క్ చేయాలి. ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఒక చట్నీ అడిగాడు. చట్నీ ఏమన్నాడు? ఎందుకు 3 ఏళ్ళ నుండి నువ్వు పండట్లేదు? నీ వల్ల నేల అర్థమైపోవాలి. 2020 చూశాను, 2023 చూశాను, 2024 చూశాను. నీ వల్ల అర్థమైపోవాలా? ఫలింపన ప్రతి చెట్టును నరికేయండి అన్నాడు దేవుడు. ఒక చెట్టే పండకపోతే నరికేయమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నాను. చెప్పండి, నీ కోసం నా కోసం. వర్క్ చేయకుండా, నిపుణత లేకుండా బాగా అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో, జాగ్రత్త. ఇది శాపం కాదు, వాగ్దానం, గుర్తుపెట్టుకో. నేను బాగు చేసే వాగ్దానం, జాగ్రత్త. అయ్యని అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగితే వీడికి ఎంత రెక్లెస్ చూడండి. కాపలా కాస్తున్నాను నేను అన్నాడు. సేమ్ మీరు మళ్ళీ మూలపదాలు ఇంటికి వెళ్తారు, చదవండి. అబాండ్ సమార్. అబాండ్ సమార్ అంటే ఏదైనా తోటలో ఏదైతే ఆదాముని అడిగాడో, ఏ అకౌంటబిలిటీ అయితే ఆదామును మెయింటైన్ చేయమన్నాడో అదే వర్డ్స్ మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు? మీ నాన్నకి ఏదైతే బాధ్యత ఇచ్చాను, ఇప్పుడు నీకు అదే బాధ్యత ఇచ్చాను. నీ బాధ్యత ఏంటి? నువ్వు వ్యవసాయం చేసుకుంటూ, పని చేసుకుంటూ, జాగ్రత్తగా ఉండి, నీ చుట్టూ ఉన్న నేచర్ నువ్వు అనుభవిస్తూ, నీ కుటుంబంలో ఉన్న నీ అన్నదమ్ములను, నీ కుటుంబంలో ఉన్న తమ్ముడిని, నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ నాకు అకౌంటబిలిటీగా ఉండాలని కయ్యాన్ని నీకు అప్పగించాను కనుక సింగిల్ లైన్లో అడుగుతున్నాను, నీ తమ్ముడేడి? నీ బాధ్యతలో ఉన్న నీ తమ్ముడేనని అడిగితే ఏమన్నా తెలుసా? నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. చెప్పాడండి ఆన్సర్. ఏమన్నాడు? నేనేమన్నా కావాలవాడినా? ఆ మాటకు అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? మీకు ఫైర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటి అనుకుంటున్నారు? నువ్వు అప్పగించిన కావల పని మా అయ్యే చేయలేదు. నువ్వు అప్పగించిన ఆ కావల పని మా అమ్మే చేయలేదు. నువ్వు అప్పగించిన పని ఆ ఏదైనా తోటలో మా పితరులు, మా తల్లిదండ్రులే చేయలేదు. నేను చేస్తానని ఎలాగనుకుంటున్నావు? కాపలో వాడిని అనుకుంటున్నావా? చూసారా, అలా చేయకపోతే నువ్వేమీ చేయలేదు, నేను కూడా చేయను, నువ్వు నన్ను ఏమన్నా చేస్తాను. ఎంత రెక్లెస్ అండి వాడికి. అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఎవడైనా నేను నమ్మిచ్చాడంటే, గుర్తుపెట్టుకో, ఎవడైనా నమ్మిచ్చాడంటే ఆ వస్తువును మళ్ళీ అంతే నమ్మకంగా అప్పగించడమే అకౌంటబిలిటీ. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరే ఈ పని అని అన్నారంటే ఆ పని నువ్వు జాగ్రత్తగా చేయడమే అకౌంటబిలిటీ. అక్కడే తెలుస్తావు నువ్వు దేవునికి ఉపయోగపడవా అని. బాధ్యత, ఆతృత, చెయ్యాలి, దాన్ని సంపూర్ణం చేయాలి. ఎవరు అడుగుతారు? జేమ్స్ అడుగుతాడు లేదో, ఇక్కడ ఉన్న పెద్దలు అడుగుతారు లేదో నాకు తెలియదు. నేను పుట్టించిన దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతగా చేస్తున్నావు లేదా? మీకు ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేశారనుకోండి, నీ పని అక్కడే తెలుస్తుంది. పుస్తకం పూర్తయ్యే వరకు చదువు, మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చే ఏడాది చదివానంటే నీ దొంగ వ్యవహారం నీకు అక్కడే తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నీ పనికి మాలిన బద్ధకం, నీ దొంగ బుద్ధి అక్కడంటే పుస్తకం 2 సంవత్సరాలు చదువుతాడు ఎవడైనానే? అరే 3 రోజుల్లో చదువుతూ అయిపోయే పుస్తకాన్ని ఇంత సాగదీస్తా అంటే ఒక పుస్తకం కూడా తినంగా చదవలేవు, ఈ పని కూడా చేయవు నువ్వు. ఒక పుస్తకం చదవలేవు, ఏది చదవలేవు, ఏమి చేయలేవు, ఒక వర్క్ చేయలేవు. ఏం చేస్తావు మరి? తిరగడానికి నువ్వు జంతువా? అరే జంతువులే పని చేస్తున్నాయి.
తన పిల్లల్ని పోషించుకుంటున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, ఉదయం అంతా కష్టపడి ఆహారం తెచ్చుకుని ఇక్కడ గొంతులో దాచుకుని చిన్న పిల్లలకి ఇంటికి బాధ్యతగా పట్టుకెళ్తున్నాయి. నీకు పని లేదేంటి నేను అడుగుతున్నా, నీకు ఏ పని ఉంది? నీకు ఏ పని లేదు అడుగుతాం. తినాలనిపిస్తే కంచం ముందు కూర్చుని కంచం నన్ను అన్నం పెట్టుకున్నప్పుడు సిగ్గు సీము నెత్తురున్నప్పుడు ఇది తినడానికి నాకు ఏం రైట్ ఉంది అనిపించాలి. ఇది అడిగాడు కయ్యాని, ఏదరా నీ బాధ్యత ఏదరా అని అడిగితే కయ్యాని ఏమంటే తెలుసా, నాకు ఈ అకౌంటబిలిటీ లేదు, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి సృష్టిలో బాధ్యత లేను, నేను చెప్పను. మాకు ఎవరి మీద లేదా ఎవరి మీద బాధ్యత లేవు, నీకు మా మీద హక్కులు లేవు, మాకు ఒక స్వేచ్ఛ ఉందని ఒక ఫిలాసఫీ మాట్లాడండి. ఆ మాటలు అంత ఫిలాసఫీ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు స్టాంప్ వేస్తాను అబ్బాయి అన్నాడు. ఈ స్టాంప్ వేసి ఏమన్నా తెలుసా, నీ బతుకు దేశదిమ్మర బతుకోద్దు, నీకు తినంగా. ఎందుకంటే నువ్వు సెటిల్ అయ్యి బాగుండరా అంటే నీకు సెటిల్ అవ్వడం రాలేదు కనుక నీ బతుకు అంతా సెటిల్ అవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు అంతే. అందుకే చూడండి దిమ్మర్లో తిరుగుతారు. ఇలా తిరిగే బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్ చెప్పనా, దేశదిమ్మర్ల బ్యాచ్ అన్నమాట. అంటే ఎవరి బ్యాచ్? కయ్యనిగడి బ్యాచ్. ఒక నిలకడ, ఒక నిబద్ధత. నేను మళ్ళీ అడుగుతానండి, పండగ వచ్చే సమయానికి నీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు అడగకుండానే గుర్తుపెట్టుకో, వాళ్ళు అడగకుండానే వాళ్ళ అక్కర్లు తీర్చడమే మగ లక్షణం, గుర్తుపెట్టుకో. భార్య ఉంటే తన అడగకుండానే తన అవసరతలు తీర్చడం మగ లక్షణం, గుర్తుపెట్టుకో. భారీగా నువ్వు ఉంటే నీ పిల్లలు ఏంటో అవసరం తెలియకుండా తీర్చి, ఇదంతా విధి నిర్వహణ అంటారండి. దీన్నే గృహ పరిపాలన వ్యవస్థ అంటారు. ఇది పాటించాలి. కయ్యనిగడికి పనొద్దట, మరి ఏమొద్దని, మరి ఏం చేస్తావురా, ఏం చేస్తావు, చంపుకుంటూ తిరుగుతాను నాకు ఎవడ అడగకూడదు అన్నాడట. తొక్కుకుంటూ తిరుగుతాడు ఎవడ అడగకూడదు అంటే దేవుడు అన్నాడు, పోరా నువ్వు దేశదిమ్మరమని స్టాంప్ వేశాడు. నిన్ను కనుగొన్న వాడికి ప్రమాదం, వాడిని కనుగొని వాడితో సహవాసం చేస్తే నీకు ప్రమాదం. నీ మళ్ళీ చెప్తున్నాను, నీ బతుకు దేశదిమ్మర బతుకైపోద్ది. అకౌంటబిలిటీ లేని నీవు ఇక ఈ రోజు నుంచి నాకు వద్దు, నా సన్నిధి నుండి చెప్పండి వెళ్ళిపో. చూసారు వాళ్ళ నాన్న ఎలాగైతే సన్నిధి నుండి ఎలగొట్టేశాడో, ఇప్పుడు కయ్యేన్ని కూడా సన్నిధి. అంటే అకౌంటబిలిటీ లేని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తోట నుండి, ఆయన రాజు దర్బార్ నుండి, ఆయన సన్నిధి నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళగొడతాడు. అందుకే సంఘంలో ఎక్కువ కాలం చాలామంది ఉండరండి. లాంగ్ లైఫ్ ఎవరుంటారో తెలుసా? లాంగ్ టైమింగ్ ఎవరుంటారో తెలుసా? వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. లాంగ్ టైమింగ్ ఎవరుంటారో చెప్పనా? ఏ పని చేయకుండా పేర్లు ఎట్టుకుంటూ చూసారా, వాళ్ళు ఉండరు. వాళ్ళు గట్టుకుంటే 3-4 సంవత్సరాలు ఉంటారు, తర్వాత కొన్ని పనులు వాళ్ళు రాలేకపోతున్నానండి అంటారు. ఇది కయ్యని బ్యాచ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వర్క్ ఉన్నవాడికి వేరొకరి మీద మనసు ఉండదు. వర్క్ లేనోడు ఆడు పని చేసినప్పుడు తుమ్మాడు, ఆడు పని చేసినప్పుడు దొగ్గాడు, ఇలాంటివన్నీ చెబుతారు, గుర్తుపెట్టుకోండి. పని ముగించేస్తున్నాను. కయ్యేని చేయలేదు, ఆదాము చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయాలి? ఎవరో చేయలేనప్పుడు క్రొత్త నిబంధన ప్రభువును పంపేవాడు తెలుసా? ఇలా ఉండాలి అకౌంటబిలిటీ అంటేనే ప్రభువులో మనకు చూపించాడు. ప్రభు ఎంత అకౌంటబిలిటీ అండి ఆయన. ఎవరింట్లోనో ఎవరో చనిపోతే ఈయనకేంటండి? దట్ ఈజ్ అకౌంటబిలిటీ. ఎవరో అబ్బాయి చనిపోతే ఆ తల్లి దగ్గరకు పోయి ఆ తల్లి భుజాల మీద చెయ్యేసి, ఈయన బాధపడకమ్మా, నీ కొడుకుని మళ్ళీ నేను బతికించిస్తానమ్మా, ఈయనకి సమాజంలో ఇంత బాధ్యత ఏంటి? అదే రాయల్ ప్రీస్ట్ అంటే, గుర్తుపెట్టుకోండి. అదే యాజకత్వం అంటే, అదే చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో ఈ సహవాసంలో ఉన్న వారిని అందరినీ సమతుల్యంగా చూడడం అంటే అది. ఇదండి మన లైఫ్. ఒకరు బాధపడితే బాధపడేవాడు, ఒకరు ఏడిస్తే ఏడ్చేవారు, ఒకరికి ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడు, వారికి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చేవాడు, అందరికీ సమానంగా చూసేవాడు. ఇదంతా చేసి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు ద్వారా ఏమన్నాడు ఒకసారి చూడండి, ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఒకనికొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక, అది ఇప్పుడు చెప్పండి, మన సొంత కార్యాలే కాక, చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పినా, మన సొంత కార్యాలే మనం చేసుకోం. చెప్పండి, ఇతరుల కార్యాలు మనం చేస్తామా? మనకి దేవుడు అప్పగించిన మన కార్యాలే తినంగా చెయ్యం, ఇతరుల కార్యాలు మనం చేస్తామా? బాగా వినాలి. ఏదైనా తోటలో దేవుడు ఏదైతే చెప్పాడో, కయ్యేను దగ్గర ఏదైతే చెప్పాడో, మళ్ళీ సంఘానికి సహోదరులు కూడా ఏం చెప్తున్నాడు? నీ కోసం నువ్వు బతకరా, నీ చుట్టూ ఉన్న వ్యవస్థ కోసం బతకరా అని చెప్తున్నాడు. కానీ మనం ఎవరి కోసం బతుకుతాం చెప్పండి? నేను చుట్టూ ఉన్న కులం కోసం బతకను. చెప్పండి, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా బంధువులు, నా రక్తం, మా మీసాలు, ఇలాగే బతుకుతాం మేము. మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, మా తాతలు వంశాలు కాపాడుకోవడానికి మేము పుట్టాం. ఒక అకౌంటబిలిటీ ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఇంట్లో వాళ్ళకి రోగం వస్తే
నువ్వు వెళతావు. నా అన్న వారికి ఇబ్బంది లేకపోతే నా అని పీక్కునే ఎవడైనా వెళ్తాడు. గుర్తుపెట్టుకో, నీకు సంబంధం లేదు, ఏ బీరకాయ పీసు లేకపోయినా అక్కడికి పోయి ధైర్యం చెప్పడానికి నిలబడతావు. చూసావా, అది అకౌంటబిలిటీ అంటే. గుర్తుపెట్టుకో, వీడికి ఏం కలిసి వస్తుందా? ఏం కలిసి రాదు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, దేవుడు అన్నాడు, మీ కార్యాలు మీరే చూసుకోనక చెప్పండి, ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఈ వర్క్ కయ్యని చేయమన్నాడు, ఈ వర్క్ ఆదాముని చేయమన్నాడు, ఈ వర్క్ మానవాళిని చేయమన్నాడు. ఈ వర్క్ ఎవరు చేయకపోతే సంఘాన్ని పిలిచి మీరైనా చేయండి అన్నారు. చేస్తున్నావా? మన వర్క్ చేయం, పక్కోల వర్క్ చేయం. ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుని వర్క్ అంటే ఏంటో మనకి తెలియదు. పైగా మనకి ఏం తెలుసు అంటే, ఆడికి ఏమైనా జరిగింది అనుకోండి, ఆడు మన ఫ్రెండ్ అనుకోండి, ఆడి గురించి మనం గట్టిగా ఆలోచిస్తే ఎక్కడ ఆలోచిస్తాం చెప్పిన, ఫేస్బుక్లో ఒక లైన్ ఎడతామన్నమాట, వాట్సాప్లో ఒక లైన్ ఎడతాం. ఏమన్నా తెలుసా? ఏమైనా మాట్లాడతామంటే ఫేస్బుక్లో వాట్సాప్లో లైన్ ఎట్టి, నీకోసం కొట్టుకునే ఒక గుండు ఉందని మాత్రం మర్చిపోకరా, ఇదిగో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రా, నేనేరా, చిన్నప్పుడు గుర్తున్నాయి నాకు గొలుకే అట్లా నేను ఆయన చెప్తా. ఈ స్టేటస్ పెట్టాను తప్ప అని అడుగుతున్నాను, ఇది పెట్టాను తప్ప ₹10 ఉపయోగం ఉందా? నువ్వు ఎవరు? నేను అడుగుతున్నాను, ఎవరు మనల్ని క్రైస్తవులు అంటే? ఏదైనా తోటలో చూపవలసిన రాయల్టీ అదే, కయ్యని దగ్గర చూపించాల్సిన రాయల్టీ అదే, ఇప్పుడు సంఘంలో చూపించాల్సిన చెప్పండి రాయల్టీ అదే. రాయల్టీ అంటే చెప్పిన, మన కోసం మనం బతక చెప్పండి, సమాజాన్ని బాగు చేయడానికి బతకడమే రాయల్టీ. మళ్ళీ ఒక సంఘాన్ని చూస్తే ఎలా అనిపించాలి చెప్పిన, ఏదైనా తోటలా ఉండాలి. ఏదైనా తోట అంటే ఎలా ఉంటుంది? ఒకప్పుడు వీళ్ళు సింహాలు కరిచేసేవారు, ఒకప్పుడు ఎలుగుబంట్లు మీదడిపోయేవారు, ఇక్కడికి వచ్చారు సాధు జంతువులు అయిపోయారు. ఒకప్పుడు నోరు పెద్దదే, ఇప్పుడు నోరు లేవదు. ఒకప్పుడు రకరకాలుగా ఉండేవారు, ఇప్పుడు అలా ఉండరు. ఒకప్పుడు తిరుగుబోతులు అలా లేరు. అరే ఇందులోకి వస్తే ఏమైందిరా అంటే, ఇది దేవుడి నివాస స్థలం. ఇందులో ఎలా మారిపోతారు తెలుసా? క్రూరతత్వం ఉన్నవారు కూడా చెప్పండి సాధు జంతువులు మారిపోతారు. ఇది అలవాటు చేసుకుంటే ఒకరోజు నిజమైన ఏదైనా తోటలోకి మనం వెళ్ళబోతాం. అంటే ఏదైనా కాదు, దేవుని వనంలోనికి మనం వెళ్ళబోతాం. అందుకే ఆ తత్వం సొలొమోను కాలంలో చూపించాడు. ఇదిగో నేను ఉండే నివాస స్థలం ఎలాగే ఉంటుందని. ఇదే తత్వం అక్కడ చూపించాడు ఏదైనా తోటలో. ఇదే తత్వం చరిత్ర అంతా చూపించాడు. దేవుడు ఉండే ఉద్యానవనంలో మనతో పాటు ఆయన కూడా ఉండాలనుకున్నాడు. అంటే ఈ భూమి, ఈ విశ్వం అంతా దేవునికి ఉద్యానవనంలో ఉండాలి. ఉందా? లేదు. అందుకే దీన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాడు. అంటే మళ్ళీ యథాస్థితికి తెస్తాడనమాట. యథాస్థితికి అంటే మళ్ళీ ఈ పాత భూమి ఏదైతే ఉందో, ఈ పాడైన భూమిని మళ్ళీ నూతన భూమిగా మారుస్తాడు. ఈ పాడైన జీవితాలని మళ్ళీ నూతన జీవితాలుగా మారుస్తాడు. అంటే మీకు తెలుస్తుందో లేదో, సృష్టికి మానవులకి నూతనత్వం సంతరించుకుంటుంది. మళ్ళీ నూతన స్థితికి వస్తాయి. మళ్ళీ పరలోకము భూలోకము ఏమవుతుందో తెలుసా? కలిసి నివాసము చేయబోతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇక దేవుడు పరలోకంలో ఉంటాడని చదువుకునే మన వచనాలే కిందికి వచ్చేసరికి, ప్రార్థన కిందకి వచ్చేసరికి ఏం చెప్తుందో తెలుసా? నరులతో కూడా దేవుడు చెప్పండి నివాసం చేయబోతున్నాడు. ఎక్కడ నివాసం చేయబోతున్నాడు? నరులతో దేవుడు నివాసం చేయబోతున్నాడు. ఎలా నివాసం చేయబోతున్నాడు? ఇదిగో ఒక పట్టణం తయారు చేస్తున్నాడు. ఆ పట్టణం సరాసరి ఎక్కడ దిగుద్దట? భూమి మీద దిగుద్ది. ఈ భూమి మీద దిగిన ఈ పట్టణంలో దేవుడు మనం అందరం కలిసి మళ్ళీ ఆ పట్టణంలో నివాసం చేయబోతున్నాం. ఆ లైఫ్ మనకు త్వరలోనే రాబోతుంది. ఆ రోజు తిండికేయడం, గుడ్డకేయడం, నీరసాలకేయడం, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. మళ్ళీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఏదైనా తోటలో ఉంటుంది. ఆ ఆదాము పోగొట్టాడు చెప్పండి, ఈ ఆదాము కడపట ఆదాము వచ్చి మళ్ళీ దాన్ని కట్టాడు. ఈ దయలో, ఈ కృపలో ఇలానే మనం వర్దెలుతూ ఎల్లకాలం ఆడితో మనం సహవాసము చేయుదుము గాక. మొక్కలు వేయగలిగిన వారు మొక్కలు వేయండి. ఎవ్వరు కదిలిపోవద్దు. ఎవరు రొట్టె ద్రాక్షరసం పాల్గొకుండా మీరు దయచేసి కదలొద్దు. దేవుణ్ణి ఎక్కిరిస్తున్నంత రెక్లెస్ మీరు ఎవరు దయచేసి చూపించొద్దు. ఇది మీకు అర్థమైతే జాగ్రత్త. ఆ అకౌంటబిలిటీ మీరు మెయింటైన్ చేయకపోతే కయ్యేనికి వచ్చే ప్రమాదం మన మీదకు వచ్చునుగాక.